హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్ విత్ శ్రీనివాస్. సో అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను బాగున్నాను. సో మార్కెట్ కూడా చాలా బాగుంది కదా. సో మన టార్గెట్స్ అన్నీ ఒక్కొక్కటిగా రీచ్ అవుతున్నాయి, ఒక్కొక్కటిగా టార్గెట్స్ హిట్ అవుతున్నాయి. లాస్ట్ మంత్ కొన్ని అయినాయి, ఈ మంత్ కొన్ని అవ్వబోతున్నాయి. సో కొత్తగా ఇంకా ఇంత అప్ మూమెంట్ ఉంది, మార్కెట్ హైలో ఉంది. సో కొన్ని స్టాక్స్ మాత్రం కింద ఉన్నాయి. మార్కెట్ సంబంధించిన స్టాక్స్, అంటే మార్కెట్తో అటాచ్ అయిన స్టాక్స్ అనమాట. సో అవేంటనేది మీకు చూపిస్తాను. బట్ మార్కెట్ పైన ఉంది, మార్కెట్కి సంబంధించిన స్టాక్స్ కింద ఉన్నాయి. కొన్ని సెబీ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది మొన్న. సో కొన్ని రోజుల కిందట. సో ట్యాక్స్లు పెంచేస్తున్నాం సంథింగ్ అని చెప్పేసి, ప్రతి ట్రేడ్ మీద ఇంత ట్యాక్స్ అని పెంచుతున్నాం అని చెప్పేసి అంది. సో దానివల్ల ఏమైందంటే ఒకసారిగా మన స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా కొలాప్స్ అయినాయి. సో నో ప్రాబ్లం. దానివల్ల వచ్చిన కంగారేం లేదు. నాకు తెలిసి, నేను తెలుసుకున్న దాన్ని బట్టి, నేను చదివిన దాన్ని బట్టి, నాకు అవగాహన ఉన్న దాన్ని బట్టి. సో మనం ఒకటే అర్థం చేసుకోవాలి. ఇక్కడ స్టాక్ మార్కెట్ అనేది కేవలం మన ఇండియాలో 3% మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు. మన ఇండియా 100%లో 3% మాత్రమే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. యూఎస్ఏలో 55% ఇన్వెస్ట్ చేస్తున్నారు. మన చైనా, మన పక్కన ఉన్న చైనాలో 13% ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మనం యూఎస్ఏ దాకా వెళ్ళకపోయినా, మనం చైనా వరకు వెళ్ళినా ఈ కంపెనీస్ ఆకాశాన్ని అందుతాయి. సో దాన్ని బట్టే, కేవలం ఆ మోటివేషన్స్తోనే, నాకు తెలిసిన దాన్ని బట్టి ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో వీటిలో కొన్ని ఆపర్చునిటీలు ఉన్నాయి. అవి మీరు గ్రాప్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. సో ఆహ్, వీటిల్లో ఏ స్టాక్ కొనాలి, ఏ స్టాకు అందుబాటులో ఉంది, మనకి ఎంత గ్యాప్ అప్‌లో ఉన్నాయి, ఇక్కడి నుంచి ఎంత పెరగబోతున్నాయి అనేది మీకు కొద్దిగా అవగాహన, ఐ మీన్ నేను చూపిస్తాను. సో వీటిలో ఏంజెల్ వన్, 5 పైసా, ఇవి ఈ 4 కూడా ఉన్నాయి. సో వీటిలో ఏది హై, లైఫ్ టైమ్ హై నుంచి కింద పడింది ఈ న్యూస్ వచ్చిన తర్వాత, సో అనేది ఒకసారి చూద్దాం. ఆల్మోస్ట్ 45% పడింది ఇది ఏంజెల్ వన్. పైకి 64% అప్ సైడ్ ఉంది దీనికి. నెక్స్ట్ 5 పైసా, ఇది ఆల్మోస్ట్ 39% పడింది. సో పైకి 51% ఉంది. సో మోతీలాల్ ఓస్వాల్ పైనుంచి 23% పడింది. మళ్ళీ 30% మాత్రమే ఉంది అప్ సైడ్. ఎస్ఎంసి గ్లోబల్ పైనుంచి 16% పడింది. 19% మాత్రమే ఉంది. జియోజిత్ సర్వీసెస్ 16%, మళ్ళీ పైకి 19% మాత్రమే ఉంది. ఐసిఐసిఐ సెక్యూరిటీస్, సో పైనుంచి 21% పడింది. సో మళ్ళీ పైకి 10% మాత్రమే ఉంది. సో ఈ ఐదింటిలో, ఐ మీన్ ఈ ఆరిట్లో నాకు బెస్ట్ అనిపించింది ఫండమెంటలీ, టెక్నికల్లీ అన్నింటిలో నేను ఇన్వెస్ట్ చేసింది ఏంజల్ వన్. సో లాస్ట్ టైం నేను 2 డేస్ బ్యాక్ ఇన్వెస్ట్ చేశాను. సో ఇది ఆ, ఇక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ 64% ఉంది. సో ఇది రావడానికి 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్ పట్టొచ్చు. బట్ ఇంకొకటి ఉంది, ఇంకో స్ట్రాటజీ నా దగ్గర. ఏంజల్ వన్ అనేది బెస్ట్ కంపెనీ.
నాకు తెలిసిన వాటిల్లో సో వన్స్ ఎస్ ఓకే. సో ఇక్కడి నుంచి ఒక్కసారి ఐ మీన్ ఇట్లా ఒక్కసారి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇక్కడ టచ్ చేసి ఇది రెండోసారి వెళ్ళింది. సో ఇది మూడోసారి వెళ్ళటానికి రెడీగా ఉంది. సో ఓకే, ఇది దీన్ని ఏమంటారంటే స్వింగ్ ట్రేడ్ అంటారు దీన్ని. సో ఈ స్వింగ్ ట్రేడ్లో మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం. మీకు ఫాస్ట్గా ఐ మీన్ నాకు తెలిసి ఒక 3 to 6 monthsలో ఇది ఆ, ఒక 37%, 38% అనేది ఈజీగా ఇవ్వబోతుంది. సో ఇలాంటి చిన్న చిన్న ఆపర్చునిటీలే మనకి ఫర్దర్‌గా గ్రోత్‌కి, అంటే ఇలాంటి మంచి కంపెనీస్‌లో చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇలాంటి కంపెనీల్లో మనం ధైర్యంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను. మీకు కూడా ఒకసారి ఆహ్, చాలా రోజులైంది కదా! ఫ్రీ స్టాక్స్ ఫ్రీగా చెప్తుంటే ఐ మీన్ ఫ్రీగా చెప్పడం చాలా ఐ మీన్ తగ్గించేశాను. సో కొద్దిగా నేను కూడా ఎర్న్ చేసుకుంటున్నాను. సో అందువల్ల ఏంటంటే కొన్ని కొన్ని ఇలాంటి చిన్న చిన్న ఆపర్చునిటీలు వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా వెంటనే వీడియో చేస్తాను. సో ఇలాంటి మంచి కంపెనీల్లో ఫ్యూచర్ గ్రోత్ ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం పెద్ద మనకేంటంటే స్టాక్ మార్కెట్ ఫ్యూచర్‌లో పైకి వెళ్తది గానీ కిందకొచ్చే అవకాశం లేదు. ఒకవేళ వస్తే ఇలాంటి డిప్స్ వచ్చినప్పుడే మనం యాడ్ చేసుకోవాలి. ఇలా డిప్స్ వచ్చినప్పుడు యాడ్ చేసామనుకోండి ఆటోమేటిక్‌గా మీరు 1 ఇయర్ ఉండగలిగితే ఇది కూడా అచీవ్ చేయగలుగుతారు. వన్స్ ఇది బ్రేక్ అయ్యి ఇది పైన క్లోజ్ అయితే ఇది కూడా అచీవ్ అవుద్ది. సో 67% దాకా మీకు ఛాన్సెస్ ఉన్నాయన్నమాట వెళ్ళటానికి. ఏంజెల్ వన్ కంపెనీ. యెస్. ఇంకోటి ఫండమెంటల్ కూడా ఒకసారి మీకు చెప్పేస్తాను. సో ఫండమెంటల్‌గా వచ్చేసి ఇది మార్కెట్ క్యాప్ చూసారు కదా! 21,293 క్రోర్స్ ఉంది. కరెంట్ ప్రైస్ ఏమో రూ. 2,364 ఉంది కరెంట్ ప్రైస్. హై వచ్చేసి 3,900, లో వచ్చేసి 1,446. సో ఇది వచ్చేసి పీ రేషియో 18.9. సో చాలా తక్కువ పీఈలో రన్ అవుతుంది. నెక్స్ట్ ఆర్ఓఈ చూసారా 43.3. సో ఆర్ఓసిఈ చాలా బాగున్నాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నా మీకు పీఈ రేషియో చూసారా మీడియం 20 ఉంది, ఇదేమో 18 ఉంది. సో ఛాన్స్ ఉంది 2%కి. నెక్స్ట్ వచ్చేసి ఇది 5 years చూస్తున్నాం కదా నెక్స్ట్. ఎస్ ఓకే. సో ఇవి వీటి కాంపిటేటర్స్. వీటిలో మనం ఈ రెండు కూడా చూసాం కదా, జనరల్గా మోతీలాల్ ఓస్వాల్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్. వీటిలో పెద్దగా ఛాన్స్ లేదు మనకి. వీటిలో పెద్దగా ఐ మీన్ ఎక్కువ మళ్ళీ ఇట్ మీన్స్ ఎక్కువ పడలేదు మనకి. ఆపర్చునిటీ తక్కువ ఉంది కాబట్టి వీటిల్లోకి వెళ్ళలేదు నేను. ఇవి కూడా మంచి కంపెనీస్, మోతీలాల్ ఓస్వాల్, 5 పైసా, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఇవన్నీ మంచి కంపెనీస్. సో వీటిలో బెస్ట్ ఏదని చూస్తే నేను ఏంజల్ వన్ అని చెప్తాను. సో ఏంజల్ వన్లో సేల్స్ చూసారుగా, సేల్స్ హైయెస్ట్ ఎవరు ఉన్నాయి. ఇవి క్వార్టర్లీ సేల్స్ హైయెస్ట్ ఎవరు ఉన్నాయి. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్, హైయెస్ట్ ఎవర్ నెట్ ప్రాఫిట్ ఇప్పుడు వరకు చూసారు కదా, ఎక్కడా లేదు, ఇంత ఉంది. ఇప్పుడు హైయెస్ట్ ఎవర్ మార్చ్లో 340 నెట్ ప్రాఫిట్, హైయెస్ట్ ఎవర్ నెట్ ప్రాఫిట్. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నా మీకు హైయెస్ట్ ఎవర్ నెట్ ప్రాఫిట్ చూసారు కదా. సో ఇంత నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసే కంపెనీ ఇంత తక్కువలో ఐ మీన్ ఇంత డిప్ వచ్చినప్పుడు మనం వెంటనే గ్రాప్ చేయడం అనేది చాలా మంచి పని అని నేను అనుకుంటాను. ఒకవేళ కిందకు వచ్చినా ఇది ఖచ్చితంగా పైకి వెళ్తుంది, మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో నేను ఇది బై చేయండి సెల్ చేయండి అని నేనేం చెప్పలేదు, నేను కొన్నానని మాత్రమే చెప్తున్నాను మీకు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంజల్ వన్. నెట్ ప్రాఫిట్ వచ్చేసి హైయెస్ట్ ఎవర్ నెట్ ప్రాఫిట్. నెక్స్ట్ మీకు రిజర్వ్స్ చూస్తారా, రిజర్వ్స్ పెంచుకుంటూ వెళ్తున్నారు. బోరోయింగ్స్ ఈ మధ్యలో పెరిగినాయి. సో సంథింగ్ వాళ్ళు ఎందుకు తీసుకున్నారనేది వాళ్ళకే తెలియాలి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రమోటర్ హోల్డింగ్స్ చూసారా, ఎఫ్ఐఎస్ పెంచుకుంటూ వెళ్తున్నారు, డిఐస్ పెంచుకుంటూ వెళ్తున్నారు. పబ్లిక్ దగ్గర వీళ్ళిద్దరూ తీసుకోవడం జరిగింది. సో స్ట్రాంగ్ వీక్ హ్యాండ్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ హ్యాండ్స్లోకి మన స్టాక్స్ అనేవి వెళ్ళినాయి. ఓకే. సో ప్రమోటర్ హోల్డింగ్స్ దగ్గర నుంచి కూడా వీళ్ళే తీసుకున్నారు, ఎవరు ఎఫ్ఐస్ డిఐస్ తీసుకున్నారు. సో దీన్ని బట్టి చూస్తే మంచి కంపెనీ, తక్కువ ప్రైస్లో మీకు దొరుకుతుంది, మంచి ఆపర్చునిటీ ఉంది.
సో ఈ స్వింగ్ ట్రేడ్‌లో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. ఐ మీన్ నేను పార్టిసిపేట్ చేశాను 38%కి. సో నెక్స్ట్ వచ్చి ఇది బ్రేక్అవుట్ అయ్యి ఇది పైన క్లోజ్ అయితే అప్పుడు నేను ఇంకో వీడియో చేస్తాను. అప్పుడు కూడా ఎలక్ట్ అయ్యి మళ్ళీ ఇంకోటి అక్కడ ఇక్కడైతే నేను ప్రాఫిట్ బుక్ చేస్తాను. ఒకవేళ మళ్ళీ డిప్ వస్తే గనక మళ్ళీ తీసుకొని దీనికోసం వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఇలా కొన్ని అప్పుడప్పుడు ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. మీకు చెప్తూ ఉంటాను. సో రెగ్యులర్‌గా కావాలంటే మాత్రం నా నంబర్ ఇస్తాను. కాల్ చేయండి, మెసేజ్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.